కుటుంబ వివాదం మాత్రం పెరిగి పతాక స్థాయికి చేరుతోంది. మనోజ్కి సంబంధించినటువంటిది మనోజ్ మీద కోర్టుకు వెళ్ళడానికి మోహన్ బాబు సిద్ధపడుతున్నాడు. రౌడీ అనే సినిమా ఏదైతే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో కనబడుతుంది. అందులో చిన్నబ్బాయి తండ్రి ఎప్పుడు అవమానాల పాలవుతూ ఉంటుంటాడు. దానివలన అతను తర్వాతన ఇబ్బంది కూడా పడతాడు. అంటే చివరికి అతను శత్రువుల చేతికి చేరతాడు. అదే సందర్భంలో పెద్ద అబ్బాయి వచ్చేటప్పటికి విష్ణు అక్కడ అందులో తను వచ్చేటప్పటికి ఇక చివరికి తండ్రి కోసమనినే ప్రాణాలకి తెగించి పని చేస్తుంటాడు. ఇప్పుడు అలాగే మనోజ్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మనోజ్ అయితే వాస్తవంగా జనంలో ఉన్న టాక్ మనోజ్ మంచోడు, ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదని. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మనోజే కుటుంబాన్ని రచ్చకిడుస్తున్నాడు అన్నటువంటి కోణాన్ని మోహన్ బాబు స్వయంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా కోర్టుకు వెళ్ళి తనని ఏదైతే మనోజ్ రంగంపేటకి ఇంటికి వస్తుండగా రావడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు. ఆర్డర్స్ అమలు చేసేందుకు పోలీసులు సిద్ధపడ్డప్పుడు బౌన్సర్లు గొడవ, నిన్న చివరికి అతని వెహికల్ మీద ఒక కర్రతో దాడి, అతను పట్టుకోబోతే పారిపోయినటువంటి సంఘటన జరిగింది. అయినా కూడా ఇక్కడ మనోజ్ పట్ల సానుభూతి మోహన్ బాబులో ఏమీ లేదు, రానియలేదు. చివరికి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన నివాళులు అర్పించేసి వెళ్ళిపోయారు మనోజు మౌనిక దంపతులు. ఓవరాల్గా చూస్తే మనోజ్కి ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు దగ్గరికి తీసే పరిస్థితి కనిపించట్లేదు. మరి మనోజ్ తన జీవితం ఏదో తను అని ఎదిగి తన తండ్రికి తన సత్తా ఏంటో చూపెట్టడానికి అవకాశం ఉందా, లేదంటే తండ్రి ఆస్తి మీదనే కన్నేసుకుని ఉన్నారా అన్నటువంటిది ఫ్యూచర్లో చూడాల్సి ఉంది.